అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా దేశ ప్రజలకు సేవలందించడమే గాక దేశ సైన్యానికి అవసరమైన అణు ఆయుధాల కోసం విశేషంగా కృషి చేసిన మహానీయుడని బాపట్ల జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ కొనియాడారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తి పొందిన కలాం 80వ వర్ధంతి పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజిబాబు, దళిత నాయకుడు చార్వాక పాల్గొని కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ కలాం దేశ ప్రజలకు, విద్యార్థులకు ఎనలేని సేవలు అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖలీలుల్లా ఖాన్, పీరా సాహెబ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాకెట్ పరిజ్ఞానంతో డాక్టర్ నాయుడమ్మ గారితో కలిసి స్టంట్ అనే పరికరాన్ని తయారు చేసి భారతదేశంలో ఆహారపు అలవాట్ల వల్ల ఉద్యోగాలకు గురవుతున్న అత్యధికమైన ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఆయన ఎన్నో తయారు చేశారు. అలానే దివ్యాంగులకు ఉపయోగపడేలా మరి అతి తక్కువ బరువుతో ఉండేటువంటి పరికరాలను తయారు చేసి వారు స్వేచ్ఛగా నడవగలిగేలా, వారు కూడా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా నిహరించేలా వారి కొరకు కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. కలలు కనండి, సాకారం చేసుకోండి అంటూ మరి విద్యార్థులకు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చి మరి ఆయన జీవితం చివరి వరకు కూడా ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఇంగ్లాండ్లోని ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు విద్యావృత్తులు నేర్పిస్తూ అంతిమ శ్వాస వేయడం చాలా విభ్రాంతికర విషయం. ఇప్పటికీ కూడా భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేసినందుకు పెద్దలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ